హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు వాల్మీకి మ్యాథ్స్ అకాడమీ. ఈ వీడియోలోని జేఈఈ మెయిన్స్కి సంబంధించిన పీవైక్యూస్ 2024లో నుంచి మ్యాట్రిక్స్ డిటర్మినెంట్స్ నుంచి ప్రాబ్లం చేద్దాం. సో మనకి ప్రాబ్లమ్స్ ఏమి ఇచ్చాడు చూడండి. లెట్ ఏ బి ద స్క్వేర్ మ్యాట్రిక్స్ సచ్ దట్ ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు ఐ. సో మనం జాగ్రత్త గుర్తుపెట్టుకోవాల్సిన కండిషన్ ఏంటి, ఇక్కడ ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు ఐ అని రాసుకోవాలి. ఓకేనా? అలాగే ఏ ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ కూడా మనకి ఏమవుతుందంటే ఐ పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ మనకి ప్రాబ్లంలో ఏమి ఇచ్చాడు చూడరా, 1/2 ఇంటూ ఏ, దీన్ని ఏమి మార్చట్లేదు, ఇంటూ చూడండి ఏ ప్లస్ ఏ ట్రాన్స్పోజ్ హోల్ స్క్వేర్, అంటే ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఉంది, అంటే ఏం రాద్దాం చూడరా సార్, మనకి ఏ స్క్వేర్ ఏ ట్రాన్స్పోజ్ హోల్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ ప్లస్ రెండోది ఏముందో చూడరా, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్, అంటే ఎంత అవుతుంది ఏ స్క్వేర్, నెక్స్ట్ ఏ ట్రాన్స్పోజ్ హోల్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ మీరు అబ్జర్వ్ చేయండి, ఇది పాజిటివ్ ఇది నెగిటివ్ క్యాన్సిల్, మనకేం మిగిలిపోయింది ఇంకా 1/2 ఇంటూ ఏ ఇంటూ, ఓకేనా, 1/2 ఇంటూ ఏ ఇంటూ ఏ స్క్వేర్ 2a స్క్వేర్ ఉంది అంతేనా, 2a స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ హోల్ స్క్వేర్ ఉంది, ఏ ఇంటూ హోల్. ఇక్కడ చూద్దాం 1/2 ఇంటూ ఏ, రెండిట్లో 2 కామన్ తీస్తున్నా, రెండిట్లో 2 కామన్ తీస్తే మిగిలిపోయింది ఎంత ఏ స్క్వేర్ ప్లస్ ఏ ట్రాన్స్పోజ్ హోల్ స్క్వేర్. ఇక్కడ చూద్దాం ఏ క్యాన్సిల్ అవుతుంది, మల్టిప్లై చేస్తే ఎంత అవుతుంది, ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ ఎంత అవుతుంది ఏ క్యూబ్ ప్లస్ ఇక్కడ చూద్దాం ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ హోల్ స్క్వేర్ చేద్దాం. ఈ ఏ క్యూబ్ అలాగే ఉంచుతాను, ఒకసారి అబ్జర్వ్ చేయండి, దీన్ని ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్గా రాశాను, అంటే ఏ ట్రాన్స్పోజ్ హోల్ స్క్వేర్ని ఎక్స్ స్క్వేర్ ఉందనుకోండి ఎక్స్ ఇంటూ ఎక్స్గా రాశాను. మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ అంటే రాయొచ్చు ఐ, అంటే ఏ క్యూబ్ ప్లస్ ఐ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్, దట్ ఇంప్లాయిస్ ఏమవుతుంది మనకు చూడరా, ఏ క్యూబ్ ఇంటూ దట్ ఈజ్ ఈక్వల్ టు ఒక ఐడెంటిటీ మ్యాట్రిక్స్తో నువ్వు ఏ మ్యాట్రిక్స్ మల్టిప్లై చేసినా సేమ్ మ్యాట్రిక్స్ వచ్చింది, అంటే ఏమవుతుంది మనకి ఏ క్యూబ్ ప్లస్ ఇది ఎంత అవుతుంది ఏ ట్రాన్స్పోజ్. సో ఫైనల్గా మనకి ఏముండాలి, ఏ క్యూబ్ ప్లస్ ఏ ట్రాన్స్పోజ్ ఉంటే